అమెరికా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధంతో యుద్ధం నడుస్తూ ఉండగానే, ఇప్పుడు వాళ్ళకి ఆ మెక్సికో దగ్గర నుంచి, బ్రెజిల్ దగ్గర నుంచి సరిహద్దులే గదా! అది వచ్చేస్తా ఉంటారు గదా! డ్రగ్స్ బ్యాచులన్నీ బ్రెజిల్ మెక్సికోలోనే ఉంటుంటాయి. వాళ్ళది ఆ మధ్య కాలంలో ఏకంగా ఓ పెద్ద గోడే కడతానన్నాడు. ట్రంప్ ప్రారంభించాడు. ఆగిపోయింది. బైడెన్ వచ్చి ఆపేశాడు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చాక దాన్ని కంట్రోల్ చేస్తానన్నాడు. కొన్ని రాష్ట్రాల వాళ్ళేమో సహకరిస్తున్నారు అట్లాంటి చొరబాటుదారులకి, అక్రమంగా వచ్చేటటువంటి వాళ్ళకి. అదే సందర్భంలో ఇప్పుడు ట్రంప్ తాజాగా ఏమైందో తెలీదు గానీ, ఒక్కసారిగా బోర్డర్స్‌ను మూసేయమని ఆదేశాలిచ్చాడు. సరిహద్దుల్లో ఎటు నుంచి కూడా నో ఎంట్రన్స్ అన్నటువంటి. కేవలం అనుమతి తీసుకుని ఎంట్రన్స్ మాత్రమే రావాలి తప్పించి, సరదాగా వచ్చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చాడు. ఎందుకంటే, అట్లా వచ్చినటువంటి వాళ్ళు చొరబాటుదారులవుతున్నారు. ఆ తర్వాత శరణార్థులవుతున్నారు పట్టుకుంటే. లేకపోతే గనక బోలెడు సమస్యలు ఎదురవుతున్నాయి గాబట్టి టోటల్ అమెరికాలో ఎంట్రన్స్‌లన్నిటిని బ్లాక్ చేసేయమని ఆదేశాలిచ్చాడు.